సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయ కాలము 10 నుంచి 1 గంట వరకు మందిరములో ప్రత్యేకమైన ప్రార్థన ఉంటుంది. అలాగే సాయంకాలము ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. ప్రతి వారు సకాలంలో వచ్చి ప్రభువుని ఆరాధించవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము కీర్తన 50:15 వచనం. నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమ పరచెదవు. భక్తుడైన దావీదు గారి జీవితంలో కీర్తనలు ఒక ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే ఆయన దేవుని కనపరిచిన ప్రతి వాటిని పొందుపరచడం, అనుభవపూర్వకమైన గానాలు, అనుభవపూర్వకమైన మాటలు, స్వయముగా ఎవరో చెప్పినవి కాదు కానీ వ్యక్తిగతముగా తెలుసుకున్న భావనలువి. ఆయన అంటున్నాడు, నువ్వు నన్ను విడిపించదు కావున నేను మహిమపరచుతాను. ఈరోజు ఒకవేళ మన జీవితంలో మనం చిక్కుముక్కులతో ఉన్నట్లయితే, అపాయకరమైన పరిస్థితులు ఉన్నట్లయితే, ఈరోజు నా ప్రసంగం మనకు ఒక భరోసా మాట అంట, ఆయన మనల్ని విడిపించును. దావీదు గారి జీవితంలో కానీ చూస్తున్నప్పుడు ఆయన తన ప్రాణం కొరకు పరుగులు తీస్తున్నప్పుడు అందరూ ఆయన చుట్టూన వారు ఆయన్ను వేధించిన వారే, ఎక్కడికి వెళ్ళినా రాజుకు సమాచారం ఇచ్చిన వారే. అయినప్పటికీ ప్రభు ఆయన్ను విడిపించాను. ప్రేకుమాడక్క మాతే, ఈరోజు ఒకవేళ కష్టాలు, ఆపదలతో, శ్రమలతో నువ్వు చాలా భయంకరమైన లోతులో ఉన్నావా? నీ చుట్టూ వారందరూ కూడా నిన్ను ఆవరించి ఇంకా నీకు నిరీక్షణ లేకున్నావా? అయితే ప్రియ కుమారక మాతే, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన నిన్ను విడిపిస్తాడు. నమ్ము, ఆయన విడుదల చేస్తానని నమ్మకించు. ప్రభు మనకు సహాయం చేస్తాడని, ఆయన ఖచ్చితంగా మనల్ని విడుదల చేస్తాడు. మనకున్న శ్రమలు, మనకున్న అపాయాలు ప్రశ్నించి ఆయన దూరపరుస్తాడు. ప్రభు ఖచ్చితంగా నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఒకవేళ ఈరోజు నమ్మావా? దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడు. ఎటువంటి తప్పు నేను తీసుకోక ప్రభువునందు నిరీక్షించు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీ కొన్నాళ్ళు నీ కుమారులు నీ కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి. అని ఉదయ కాలంలో ఎవరైతే భారముతో ఉన్నారో, ఆయన ఎటువంటి నిరీక్షణ లేక ఆందోళనతో ఉన్నవారు ఈ క్షణమే మీరు ముట్టండి. మీరు తాకబడుతున్న దేవానికి ఉన్నారు. వారి శ్రమలను చూడకుండా, అపాయాలను చూడకుండా ఆయన నీ హస్తాల్లో వారిని భద్రపరిచి నీ కృపను చూపి నీ గొప్ప కార్యము చేసి నడిపించమని యేసునామమున తండ్రి, ఆమేన్. ప్రభువును నమ్ముకుంచండి, ఆయనను విడిపించేను కాక. ఆమేన్.